ప్రమాదాలు రకరకాలుగా వస్తున్నాయి. ఎప్పటి నుంచో వస్తున్నాయి, భవిష్యత్తులో కూడా రావచ్చు, రాకపోవచ్చు. ప్రస్తుతానికి కూడా ప్రమాదాలు ఏదో ఒకటి జరుగుతూనే ఉన్నాయి. మేజర్గా వచ్చే ప్రమాదాలు వచ్చేసి 3 అండి. 3 రకాలు: నీటి ప్రమాదం, భూ ప్రమాదం, ఫైర్ ప్రమాదం. ఈ 3 చాలా చాలా డేంజర్ అండి. ఫైర్ ప్రమాదం వచ్చినప్పుడు ఫైర్ వాళ్ళు చాలా కంట్రోల్ చేస్తారు. వాటర్తో, ఫైర్ ఇంజన్స్తో కంట్రోల్ చేసినప్పుడు చాలా చాలా కంట్రోల్ అవుతుంది. అది కాక వాటర్లో మనకి హైడ్రోజన్ ఉండడం వలన చాలా టెంపరేచర్స్ హై అయినప్పుడు హైడ్రోజన్ కూడా ప్రమాదంగా మారే అవకాశాలు ఉన్నాయి. అదే వాటర్లో బురద మట్టి కలపడం వలన ఆ బురద వాటర్తో చాలా వరకు 100% ఫైర్ అనేది ఆగిపోతుందండి. ఆ బురద వాటర్లో కలపడం వలన అగ్ని ప్రమాదాన్ని నివారించవచ్చు తొందరగానే. తర్వాత ఎప్పుడైనా ఎక్కడైనా ప్రమాదాలు జరిగినప్పుడు ఇప్పుడు నేను లైవ్లో చూపిస్తాను ఎలా చేయాలి ఏంటి అనేది. ఆ విధంగా మీరు కూడా ప్రమాదాలు వచ్చినప్పుడు చేయండి, ఉపయోగపడుతుంది. 100%గా ఏ ప్రమాదం నుంచైనా తొలగించవచ్చు. ఎగ్జాంపుల్గా అగ్ని ప్రమాదం జరిగేటప్పుడు హెలికాప్టర్లో నుంచి పైన నుంచి కింద ప్రమాదం జరుగుతుంటే పైన హెలికాప్టర్లో నుంచి వాటర్ రిలీజ్ చేస్తారు. బరువు తక్కువ కదా, ఎక్కువ వేగం గాలి వచ్చినప్పుడు అవి తప్పిపోతూ ఉంటాయి. కరెక్ట్గా మంట మీద పడే అవకాశం ఉండదండి, పక్కకి తొలగిపోతూ ఉంటాయి వాటర్ డ్రాప్స్ అనేవి. అప్పుడు మనము ఈ బురద వాటర్ అనేది పోయడం వలన హెలికాప్టర్ ద్వారా నుంచి కరెక్ట్గా ఆ బరువుకి గాలికి అటు ఇటు పోకుండా వాటర్ కరెక్ట్గా మంట మీద పడిపోతాయి. మనం ఫైర్ మొత్తం తొలగించే అవకాశం 100% తొలగించవచ్చండి. ఈ విధంగా మనం ఎక్కడ పడాలి అనుకుంటామో అక్కడే పడతాయి వాటర్ బరువుకి. ప్రపంచమంతా దీన్ని తీసుకొని వాడుకోండి, ప్రమాదాలన్నీ తొలగించవచ్చు. ఈ ఐడియా అనేసి మా డాడీకి వచ్చిందండి, నాకు చెప్పారు. నేను వీడియో ద్వారా మీకు కూడా ఈ సమాచారాన్ని అందిస్తున్నాను. అమెరికాలోని లాస్ ఏంజలస్ చాలా ఇప్పుడు ఇబ్బంది పడుతుందండి. అక్కడ కూడా ఈ ఇన్ఫర్మేషన్ని పాస్ చేయండి, చాలా చాలా యూజ్ అవుతుంది. ఈ అద్భుతమైన ఐడియా చాలా అవసరపడుతుందండి. ఈ మ్యాటర్ని ఎమర్జెన్సీగా అమలు చేయండి. ఇలా చేస్తే ఏ హాని ఉండదు, పక్షులకు కానీ జంతువులకు కానీ ఏ హాని ఉండదు. ఫ్యూచర్లో చాలా చాలా యూజ్ అవుతుంది. ఈ 2 కట్టెపుల్లల్లో ఇది ఏమీ లేకుండా నార్మల్గా ఉన్న కట్టెపుల్ల. ఇది బురద వాటర్ అన్ని పోసాను దీని మీద. ఇప్పుడు మీకు మంట పెడితే ఏది కాలుతుంది ఏది కాలట్లేదు అని చూపిస్తాను. కిరోసిన్ తీసుకుంటున్నాను. నార్మల్గా ఈ వాటర్ లేకుండా బురద లేకుండా కర్ర మీద పోసాను, ప్లస్ వాటర్తో బురదతో ఉన్న కర్రపుల్ల మీద పోసాను. ఏది ఫైర్ అవుతుంది ఏది ఫైర్ అవ్వట్లేదు అనేసి చూపిస్తాను. ఇది కిరోసిన్ పోసిందండి, మట్టి బురద నీళ్ళు ఏం లేకుండా ఇలా ఫైర్ అవుతుంది. ఇది బురద నీళ్ళతో ఉన్నది, ఎంత పెట్టినా సరే ఫైర్ అవ్వట్లేదు. మీరే చూడండి, లైవ్లో చూపిస్తున్నాను. క్లాత్ ముక్క మీద కూడా అలానే అవుతుందండి, ఫైర్ ఏం కాదు. అది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది నార్మల్గా ఉన్న క్లాత్ పీస్ ఇలా మంట మీద పెట్టాను నేను, ఫైర్ అయిపోతుంది పీస్ కూడా. ఇది నార్మల్గా ఉన్నది ఇలా బురద వాటర్లో ముంచుతున్నాను నేను. ముంచి దాని పక్కనే పెడుతున్నాను. ఫైర్ అవుద్దా అవ్వదా అనేసి చూద్దాము. ఇది ఫైర్ అవుతుంది, బురద లేనిది. ఇది ఏమాత్రం ఫైర్ అవ్వట్లేదండి, ఎంత మంట మీద పెట్టినా. ఇంత అద్భుతమైన ఐడియా మీరు కూడా ఉపయోగించుకోండి. జై శ్రీరామ్.